నేచర్ అనేది ఎంత విచిత్రమైందో ఈ చెట్లను చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మీరు చూసే ఈ చెట్లు పెరగటమే ఇలా వింతగా పెరిగాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వీటిని మనుషులే ఇంత వింతగా క్రియేట్ చేస్తూ పెంచటం అనేది చేస్తున్నారు. ఈ చెట్లు ఇలా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో పెరగడానికి గల కారణం ఏంటంటే వాటి బ్రాంచెస్ ని విరిచి అవి ఎలా పెరగాలో అలా గ్రాఫ్టింగ్ చేసి ఈ చెట్లను ఇంత వింతగా పెరిగేలా తయారు చేస్తున్నారు. ఇంత వింతైన చెట్లని ఎక్కువగా మనం లగ్జరీ హోటల్స్ గార్డెన్స్ లో ఇంకా కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ గార్డెన్స్ లో ఇవి ఉండేలా తయారు చేసుకుంటూ పెంచుతుంటారు. మీలో కొంతమంది ఇలాంటి చెట్లని ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా చూసే ఉంటారు. అలానే ఇవి గ్రాఫ్టింగ్ చేస్తూ పెంచే చెట్లు కాబట్టి అవి మనకెక్కడ పడితే అక్కడ కనిపించకుండా చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. బోన్సాయి ట్రీ. ముందుగా ఈ చెట్లను చూస్తుంటే అసలు ఇవి నిజమైన చెట్లా కాదా అన్న డౌటే మనకు వచ్చేస్తుంది. నిజానికి అవి నిజమైన చెట్లే, కానీ అవి ఇంత వింతగా పెరిగేలా మనుషులే ఈ చెట్లని తయారు చేస్తున్నారు. అసలు పెద్దవిగా కనిపించే ఈ చెట్లు ఇంత చిన్నవిగా ఎలా పెరుగుతున్నాయో వాటి సీక్రెట్ ఏంటంటే వెరీ సింపుల్. ఆ చెట్టు యొక్క తల్లి వేరుని కట్ చేసి పిల్ల వేరులతో ఈ చెట్లని పెంచడం అనేది చేస్తారు. తల్లి వేరుతో ఏ చెట్టైనా పెద్దదిగా పెరిగిపోతుంది, కానీ పిల్ల వేర్లకి అంత కెపాసిటీ అనేది ఉండదు. అందువల్లనే అంత పెద్దవిగా ఉండే ఈ చెట్లు పిల్ల వేర్లతో ఇంత చిన్నగా పెరుగుతుంటాయి. ముందుగా ఈ వింతైన ట్రీస్ అనేవి చైనాలో, జపాన్లో బాగా పాపులర్ అయ్యాయి. నిజానికి ఈ చెట్లు ఇలా పెంచాలంటే వాళ్ళకి చాలా ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ఇవి ఇంత అందంగా పెరగాలంటే కొన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి బోన్సాయి ట్రీస్ ని బయట కొనాలన్నా కూడా వేలల్లో, లక్షల్లో, కొంతమంది అయితే కోట్లు పెట్టి కూడా ఇలాంటి చెట్లని కొంటున్నారు. 2011లో ఇలా పెంచిన ఒక జపనీస్ వైట్ పైన్ బోన్సాయి ట్రీని ఏకంగా $1.3 మిలియన్ కి అమ్మటం అనేది చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 10,83,00,000 రూపాయలు. ఈ చెట్టు ఇంత కోట్లలో పలకటానికి గల కారణం ఏంటంటే ఇది ఏకంగా 800 సంవత్సరాల క్రితం నాటి చెట్టు కాబట్టి. ఈ బోన్సాయి ట్రీస్ అనేవి ఎంత ఓల్డ్ అయితే వాటికి అంత డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అందుకే ఈ చైనాలో, జపాన్లో ఈ చెట్లని పెంచుతూ అమ్మటమే ఒక బిజినెస్ గా మార్చేసుకున్నారు. రెయిన్బో యూకలిప్టస్ ట్రీ. మామూలుగా మనం ఏ చెట్లను చూసినా కూడా వాటి బెరడ్ అనేది బ్రౌన్ కలర్ లో, ఇంకా వాటి ఆకులు వచ్చేసి దాదాపు గ్రీన్ కలర్ లోనే మనం చూస్తుంటాం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న వింతైన చెట్లలో ఈ రెయిన్బో యూకలిప్టస్ ట్రీ మాత్రం చాలా విచిత్రమైంది. అలానే వింతగా కనిపిస్తుంది కూడా. ఈ చెట్టు మొత్తం రెయిన్బో కలర్స్ తో మనకి ఇంత అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫారిన్ కంట్రీస్ లో ఈ చెట్లని ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ అందమైన చెట్లను చూస్తుంటే వీటిని మనం అస్సలు టచ్ చేయకూడదు అన్నట్లు మనకి కనిపిస్తుంటాయి. కానీ ఈ చెట్లతో కూడా మనం ఉపయోగించే పేపర్ ని తయారు చేస్తుంటారు. ఈ వింతైన చెట్లు అనేవి ఎక్కువగా ఫిలిప్పీన్స్ లో, న్యూ గినియాలో, ఇంకా ఇండోనేషియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. జైంట్ సెక్యూయో ట్రీ. ఈ చెట్టును చూస్తుంటే ఇదొక పెద్ద బాహుబలి అన్నట్లు మనకి కనిపిస్తుంది. ఇంత భారీగా ఉండే ఈ చెట్లు అనేవి యునైటెడ్ స్టేట్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ చెట్లని కాలిఫోర్నియా రెడ్ వుడ్ అని కూడా పిలుస్తుంటారు. మామూలుగా ఏ చెట్లను చూసినా కూడా అవి మహా అయితే 50 నుంచి 100 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. కానీ ఈ చెట్లు మాత్రం ఏకంగా 350 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంటాయి. మరి ఇంత పెద్దవైన ఈ చెట్లు ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటాయో తెలుసా? ఇవి ఏకంగా 3,500 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఇలానే పెరుగుతుంటాయి. అంతేకాదు ప్రపంచంలో ఉన్న చెట్లన్నింటిలో అత్యంత ఎత్తు పెరిగే చెట్లలో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ను కూడా బ్రేక్ చేసేసింది. అలానే ఈ చెట్లను లాంగ్ లాస్టింగ్ ట్రీస్ అని కూడా పిలుస్తుంటారు. మ్యాంగ్రోవ్స్ ట్రీ. మామూలుగా ఏ చెట్టు పెరగటానికైనా వాటికి బలమైన మట్టి ఉంటే ఆ చెట్టు ఇంకా బలంగా పెరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చూసే ఈ చెట్లు మాత్రం చాలా విచిత్రమైనవి. ఇవి కేవలం నీటి మీదనే పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ నీటిలో ఉండే మట్టి ద్వారా అవి పెరుగుతుంటాయి. మామూలుగా ఏ చెట్లకైనా వాటికి తగినంత నీరు కన్నా ఇంకా ఎక్కువ నీరు పోస్తే ఆ చెట్టు అనేది చనిపోతుంది. కానీ ఈ చెట్లు మాత్రం చాలా విచిత్రంగా ఎప్పుడు ఈ నీటిలోనే ఇంత హెల్దీగా పెరుగుతుంటాయి. ఇంకా ఈ చెట్లకు దగ్గరలో ఉండే నీరు కూడా చాలా స్వచ్ఛంగా క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్ల యొక్క రూట్స్ కి నీటిని క్లీన్ చేసే గుణం కూడా ఉంటుంది కాబట్టి. ఇంత వింతైన చెట్లు అన్ని దేశాల్లో పెరుగుతూ అలానే మన ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్లో కూడా పెరుగుతున్నాయి. బుజం ట్రీ.
ఈ చెట్టు చూడటానికి మనకి చాలా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ వింతైన చెట్లు అనేవి కాలిఫోర్నియాలో ఉన్న బాజా అనే డిసెర్ట్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మామూలుగా ఈ ఎడారిలో ఎక్కువగా మనం క్యాక్టస్ అనే మొక్కల్ని చూస్తూ ఉంటాం. అవి చూడటానికి షార్ప్ ముళ్ళతో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా వాటిని చాలా మంది స్పెషల్ అట్రాక్షన్ గా కూడా వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. అలానే ఈ బోజం ట్రీ కూడా షార్ప్ ముళ్ళతో అంతే భయంకరంగా మనకి కనిపిస్తుంది. ఈ చెట్లలో కొన్ని స్ట్రైట్ గా పెరుగుతూ ఉంటే మరికొన్ని మాత్రం ఇలా వంకర టెంకరగా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వింతైన చెట్లను చూడటానికి ఈ టూరిస్టులు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ ట్రీస్ అనేవి సుమారు 70 నుంచి 80 అడుగుల పొడవు వరకు పెరగగలుగుతుంటాయి. ఇవి అంత పెద్ద చెట్లు. బావ్బూబ్ ట్రీ. ఒక్కసారి ఈ చెట్టును చూడండి. దాని ట్రంక్ అనేది ఎంత హెవీగా పెరుగుతూ మనకి ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. ఈ చెట్లను మనం ఎక్కువగా మడగాస్కర్లో ఇంకా ఆస్ట్రేలియాలో కూడా చూస్తుంటాం. అలానే ఈ చెట్లకు కాసే కాయలు కూడా మన హెల్త్ కి చాలా మంచిది. వీటిలో కాల్షియం అండ్ విటమిన్ సి అనేవి చాలా అధిక మొత్తంలో ఉంటాయి. ఇంకా ఈ వింతైన చెట్లు అనేవి కొన్ని లక్షల సంవత్సరాల నాటి నుంచి ఇప్పటికీ ఈ భూమి మీద మనతో పాటు పెరిగేస్తున్నాయి. అంటే ఇవి డైనోసార్లు ఉన్నప్పటి నుంచి ఈ చెట్లు ఉన్నాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ చెట్లు అనేవి సుమారు 90 నుంచి 100 అడుగుల పొడవు వరకు పెరగగలుగుతుంటాయి. అలానే 800 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతుంటాయి. ఈ చెట్లు ఇన్నాళ్ళు బ్రతకటానికి గల కారణం ఏంటంటే ఈ ట్రీస్ అనేవి వాటి ట్రంకులో నీటిని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఒక్కసారి ఈ చెట్లు ఉన్న చోట వర్షాలు పడకపోయినా ఇవి స్టోరేజ్ చేసుకున్న వాటర్ ని యూజ్ చేసుకుంటూ కొన్ని వందల సంవత్సరాల వరకు ఇలా బ్రతికేస్తుంటాయి. అందుకే ఇంత వింతైన చెట్లను చూడటానికి ఈ టూరిస్టులు ఖచ్చితంగా ఇవి ఉండే ప్లేసెస్ కి విజిట్ చేస్తుంటారు. క్వివేక్ ట్రీ. ఈ చెట్టుని చూస్తుంటే ఇదొక ఏలియన్ ప్లానెట్ లో పెరిగే వింతైన చెట్టులాగా మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ చెట్టుని చూడండి. వాటి ట్రంక్ ఒక లెవెల్లో ఉంటే వాటి బ్రాంచెస్ అనేవి ఒకే చోట ఉంటూ ఎంత వింతగా ఈ చెట్టు మనకు కనిపిస్తుందో. ఈ చెట్లను మనం ఎక్కువగా నమీబియాలో చూస్తుంటాం. ఇంకా ఈ నమీబియా ప్రభుత్వం ఈ వింతైన చెట్టుని గుర్తించి వాళ్ళ 50 సెంట్ల కాయిన్ మీద కూడా ఈ చెట్టుని ముద్రించడం అనేది చేశారు. మామూలుగా ఈ చెట్లను చూస్తుంటే ఇవి మనం ట్రీస్ అని అనుకుంటాం. నిజానికి ఇవి ట్రీస్ కాదు, ప్లాంట్స్. వీటి జాతి ప్లాంట్స్ అనేవి ఇంత ట్రీ అంత పెద్ద సైజులో పెరిగేస్తూ ఉంటాయి. ఇవి అంత విచిత్రమైన ప్లాంట్స్. అలానే ఇవి 30 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఇంకా 300 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతుంటాయి. ఇంకా ఈ చెట్ల యొక్క రూట్స్ లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉండటంతో అవి మనం తయారు చేసే మెడిసిన్స్ లో కూడా యూజ్ చేయటం అనేది చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా ఆస్మాకి, ట్యూబర్కులోసిస్ క్యూర్ అవటానికి బాగా ఉపయోగపడుతుంటాయి. బన్యాన్ ట్రీ. ఈ చెట్లని మన ఇండియాలో మర్రి చెట్టు అని పిలుస్తుంటారు. కానీ మన ఇండియాలో ఉండే చెట్లకి ఈ మర్రి చెట్లకి చాలా తేడా ఉంటుంది. ఈ చెట్లు చూడటానికి మనకి అసలు వేరే లెవెల్ గా ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఈ చెట్టు మొత్తం ఒకే చెట్టు కాబట్టి. ఈ చెట్టు మొత్తం ఒక పందిర్లాగా అల్లుకొని ఎంత పెద్దదిగా పెరిగిందో చూస్తుంటేనే మనకి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మామూలుగా మన ఇండియాలో మనం చూసే మర్రి చెట్టు వచ్చేసి మనకి ఈ విధంగా సింగిల్ గా కనిపిస్తుంది. కానీ ఈ ఫారిన్ కంట్రీస్ లో పెరిగే ఈ బనియన్ ట్రీ మాత్రం ఇంత వింతగా ఒక పందిర్లాగా ఇంత పెద్దదిగా అల్లుకుంటూ పెరుగుతుంది. నిజానికి అక్కడ పిల్లర్స్ లాగా కనిపిస్తున్న బ్రాంచెస్ కూడా అవి మర్రి చెట్లే. కానీ వాటి బ్రాంచెస్ వేరే చెట్ల యొక్క బ్రాంచెస్ అనేవి అటాచ్ అయిపోయి ఆ మొత్తం ఒకే చెట్టులాగా ఇలా అల్లికిపోతూ ఈ మర్రి చెట్లు అనేవి మనకి ఇంత విచిత్రంగా కనిపిస్తుంటాయి. డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఏ చెట్టుకి లేనటువంటి వింత ఈ చెట్లలో మనకి కనిపిస్తుంది. అదేంటంటే ఈ చెట్టు యొక్క ట్రంక్ భాగాన్ని మనం ఎక్కడ కట్ చేసినా కూడా అక్కడి నుంచి ఈ విధంగా బ్లడ్ అనేది వస్తుంది. ఈ వింతైన చెట్టు బెరడు భాగం కిందకు ఉండి బ్రాంచెస్ మొత్తం ఒకే చోట ఒకే లెవెల్ గా పెరుగుతూ ఉండటం వల్ల ఇది మనకి ఒక అంబ్రెల్లా ట్రీ లాగా కూడా కనిపిస్తుంటుంది. ఇంకా ఈ చెట్లు అనేవి 600 సంవత్సరాల వరకు కూడా పెరుగుతుంటాయి. అలానే ఈ చెట్టు ఇంత పాపులర్ అవటానికి కూడా గల కారణం ఈ చెట్టు నుంచి ఇలా బ్లడ్ అనేది రావటం వల్లనే. దీనిని కొంచెం కట్ చేసినా కూడా ఇంత భయంకరంగా బ్లడ్ అనేది వచ్చేస్తూ మనకి ఇంత హార్బుల్ గా కనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ చెట్టు నుంచి వచ్చే ఆ బ్లడ్ అనే కెమికల్ లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల వీటిని మనం యూజ్ చేసే మెడిసిన్స్ లో కూడా ఉపయోగించేస్తున్నారు. ఈ వింతైన చెట్లు అనేవి యెమెన్ అనే కంట్రీలో మనం ఎక్కువగా చూస్తుంటాం. శాండ్ బాక్స్ ట్రీ.
ఈ చెట్టు చూడటానికే కాదు, దీని దగ్గరికి వెళ్ళటానికి కూడా చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఒక్కసారి దాని ట్రంక్ వైపు చూడండి, షార్ప్ ముళ్ళలతో ఎంత భయంకరంగా ఆ చెట్టు అనేది ఉందో. అంటే ఈ చెట్టుని ఎక్కటానికి మనమే కాదు, ఈ యానిమల్స్ కూడా అస్సలు సాహసించవు. ఈ చెట్టు మొత్తం షార్ప్ ముళ్ళలతో ఇంత భయంకరంగా ఉంటూ ఎవరిని దగ్గరికి రానియకుండా చేసేస్తుంది. ఇంత భయంకరంగా కనిపించే ఈ చెట్లు అనేవి ఆఫ్రికాలో అలానే యునైటెడ్ స్టేట్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా ఇది 160 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ చెట్టుకు కాసే కాయలు చిన్నపాటి గుమ్మడికాయల్లాగా మనకి కనిపిస్తుంటాయి. అలానే ఆ కాయలు డ్రై అయ్యాక వాటిని బ్రేక్ చేస్తే అప్పుడది ఒక బాంబు లాగా కూడా ఈ విధంగా పేలిపోతుంది. దాదాపు ఈ చెట్టు కాయలన్నీ డ్రై అయిపోయాక ఆ చెట్టు మీద ఉన్నప్పుడే పేలిపోతుంటాయి. అంతేకాదు ఈ చెట్టు ఎంత భయంకరంగా కనిపిస్తుందో అలానే వాటి కాయలు ఇంకా ఆ చెట్టు నుంచి జిగురు కూడా చాలా విషపూరితమైంది. పైన్ ట్రీ. పోలాండ్లో ఉన్న ఫారెస్ట్లో 400 వింతైన పైన్ ట్రీస్ని కనిపెట్టారు. అక్కడ ప్రాంతం మొత్తం ఈ చెట్లు అనేవి కనిపిస్తుంటాయి. మామూలుగా ఈ పైన్ ట్రీస్ అనేవి స్ట్రైట్ గా పెరుగుతుంటాయి. కానీ ఇక్కడ పెరుగుతున్న ఈ ట్రీస్ మాత్రం వాటి బెరడు మొదటి భాగం వంకర్లు తిరుగుతూ పెరగటం గమనించారు. కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇక్కడ వచ్చే భయంకరమైన మంచు తుఫాన్ల వల్ల ఇవి ఇలా పెరుగుతున్నాయని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం అక్కడ ఉండే లోకల్ ఫార్మర్సే వీటిని ఇలా కావాలని పెంచుతున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే. నిజానికి అవి అలా వంకరగా ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.